ఆంధ్రప్రదేశ్. తదుపరి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీకాకుళం జిల్లా మరియు గౌరవ కేంద్ర మంత్రి వర్యులు సివిల్ ఏవియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గౌరవనీయులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి యొక్క అమూల్యమైనటువంటి సందేశం. వేదికను అలంకరించిన మన అందరి అభిమాన నాయకులు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, ఎవరు పేరు చెబితే తెలుగు వారి ప్రతి ఒక్కరి గుండెల్లో పట్టరానటువంటి సంతోషం ఉంటుందో అలాంటి వ్యక్తి ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా, మన నరసన్నపేట నియోజకవర్గం వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు బాబా అచ్చెన్నాయుడు గారికి, మంత్రివర్యులు నారాయణ గారికి, కొండపల్లి శ్రీనివాస్ గారికి, మనందరి అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి గారికి, కలెక్టర్ గారికి, అలాగే మన బెందాలం అశోక్ గారికి, మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ మన పట్టాభి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకు, మరి ముఖ్యంగా ఎంతో ప్రేమ అభిమానంతో ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి మా నరసన్నపేట నియోజకవర్గ ప్రజానికానికి, మా సోదర సోదరిమల్లికి, అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పట్టరానటువంటి సంతోషం, ఉత్సాహం మీ అందరిలో కూడా చూస్తున్నాను. దానికి కారణం ఒక్కటే, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన దగ్గరికి వచ్చారనంటే అది మనకి పండగతోని సమానమే. అయితే ఈ రోజు రావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్స్ గా ఈ రోజు కీర్తించబడినటువంటి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మన శ్రీకాకుళం జిల్లాలో మనమందరం కూడా అందులో భాగస్వాములై, మనమందరం కూడా అందులో వాలంటీర్స్ గా ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో అన్నిటికంటే ముందంజలో శ్రీకాకుళం జిల్లాని నిలబెట్టాలని ఈ కార్యక్రమం ద్వారా మన ప్రజానికానికి అందరికీ కూడా కోరుకుంటున్నాను. మనం సాధారణంగా కోరుకునేది ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలని. అభివృద్ధి చెందాలనంటే మనం ఎప్పుడు కూడా అనుకునేది నిధులు కావాలి, నిధులు వస్తే ఏదో అభివృద్ధి జరుగుతుంది, డెవలప్ జరుగుతుంది అనుకుంటాం. కానీ మనం ఆలోచించాల్సినటువంటి విషయం, కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అభివృద్ధి ఏ రకంగా సాధిస్తామో మన ప్రాంతాన్ని, మన ఇల్లుని, మన వీధులని అన్ని కూడా సురక్షితంగా స్వచ్ఛంగా ఉంచుకుంటే దానికంటే ఎక్కువ పెట్టుబడి మనం అందరం కూడా సాధించినట్టే. అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యం మనకు బాగుండాలన్నా, ప్రకృతి మనకి సహకరించాలన్నా, మనమందరం కూడా భవిష్యత్తులో మనం అనుకున్నటువంటిది సాధించాలన్నా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మన అందరికీ కూడా ఎంతో 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 ప్రముఖమైనటువంటిది అనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం 16 నెలలుగా 3వ శనివారం ఈ కార్యక్రమానికే కేటాయించి మనమందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో మిస్ అవుతున్నామేమో కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ మిస్ కావట్లేదు. 3వ శనివారం అనంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం